41 నీవే నా దేవుడవు. ఆయన చదువున్నాను. యెహోవా యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనకు. దుష్టులు ఎక్కడి నుంచి ఎక్కడికి వేసుకుంటారంటే 5 వేసుకోండి నాన్న, 5 వరకు వేసుకోండి, 6 నుంచి 13 వరకు ప్రార్థన. నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీవే నా దేవుడు అన్నమాట 40 సార్లు రాస్తుందంట బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనకు. ఎందుకు అంత పరుగు పెట్టి ప్రార్థన చేయవలసి వచ్చింది? దయచేసి 1-2 వచనాలు ఇంకా చదువున్నానా? యెహోవా యెహోవా ఎవరిళ్ళు? కానీ దేవుడు మనిషిని ఎలా పుట్టించాడు తెలుసా? మిమ్మల్ని నన్ను మనందరినీ దుష్టులుగా చేయలేదు. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన గుణాతిశయములతో మనల్ని చేశాడు. మహిమతో అలంకరించాడు. కానీ మహిమగా బ్రతకవలసిన మానవుడు మలినంగా మారిపోయాడట. యథార్థవంతులుగా పుట్టిస్తే ఒక ఫిలాసఫర్ అంటున్నాడు, దెయ్యం చూసి భయపడద్దు. అసలు దెయ్యాలు ఉంటుంది మనకు తెలుసా? ఆ దెయ్యంలాగా కూరలు పెట్టుకున్నాయి, ఇక్కడ తెక్కాలి కదా, డ్యూటీ పోసేసుకుని. నో, చాలా బ్యూటీ దెయ్యం. మీరు ఎలా చెప్తున్నారు? మీరు చూసారా? కాదు, దేవదూతే కదా. మరి దేవదూతే దెయ్యం అయిపోయింది. దెయ్యం అంటే ఏంటి? చెడ్డ మనసు కదా, అంతే, ఏం కాదు. దెయ్యానికి కూడా ఎవరైతే చెడ్డ మనసు ఉంటారో వాళ్ళలోకి వస్తాడు వాడు, ఆ దురాత్మ. అలా చెప్పండి, మనిషి అవసరం వాడికి. దెయ్యాన్ని చూసి భయపడవద్దు, కానీ మనిషిని చూసి భయపడదు. ఒక సింహం చూసినా భయపడక్కర్లేదు. ఎంత మంచి మాటలో తెలిసిన ఫిలాసఫర్ అంటాడు, ఒక సింహాన్ని చూసి భయపడతాడు మనిషి. కాకపోతే దాని భయం ఏంటంటే, నన్ను చంపేస్తా. ఒక పాము అయినా, ఒక సింహం అయినా, ఒక పులి అయినా, ఒక చిరుతైనా, ఏమంటే క్రూర మృగాలు ఇవన్నీ ఏంటంటే మనం చంపేస్తామేమని ఈ మానవుల నుంచి రక్షించుకుంటాక అవి ఏం చేస్తాయి? తిరగబడతాయి. నా వాటికంటే భయంకరమైన క్రూరమైన మనసు కలిగిన వారు ఎవరంట తెలుసా? మనిషి. ఎవరున్నానా? ప్లీజ్ చెప్పండి, ఎవరు?